This video is brought to you by AKSIAS. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఏకేఎస్ ఐఏఎస్ నుంచి ఎవ్రీ మంత్ మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మ్యాగజైన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ మనకు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో మనకు ముఖ్యంగా మెయిన్స్ ఎగ్జామినేషన్కి, అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి కూడా ఉపయోగపడే విధంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇన్డెప్త్ అనాలిసిస్ కూడా మనకు ఈ మ్యాగజైన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఈ మ్యాగజైన్ కనుక చూసుకుంటే మనకు సెక్షన్స్ వైజ్గా, అంటే సబ్జెక్ట్స్ వైజ్గా డివైడ్ చేసి టాపిక్స్ను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాము. ఫస్ట్ సెక్షన్ పాలిటీ అండ్ గవర్నెన్స్లో భాగంగా లాస్ట్ 1 మంత్లో జరిగిన అనేక రకమైన అప్డేట్స్ ఇందులో మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో రీసెంట్గా షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించిన సబ్ కేటగరైజేషన్, అదేవిధంగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇన్ ఇండియా, ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్స్, రోల్ ఆఫ్ గవర్నర్ అండ్ నీడ్ టు రిఫార్మ్ వంటి ఇటువంటి అనేక రకమైన అంశాలు ఈ సెక్షన్లో మీకు క్లియర్గా ప్రొవైడ్ చేశాము. ఇక ఎకానమీ సెక్షన్లో లాస్ట్ 1 మంత్లో జరిగిన అంశాలు, ఇండియా జీడిపి గ్రోత్కి సంబంధించి, అదేవిధంగా PLI 2.0 స్కీమ్ ఫర్ ద స్టీల్ సెక్టర్, అదేవిధంగా డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఇన్ ఇండియా, స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్ ఫర్ ద 2022, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్స్ 2024, 16th ఫైనాన్స్ కమిషన్ వంటి అంశాలు ఈ సెక్షన్లో ప్రొవైడ్ చేశాము. ఇక ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెక్షన్లో భాగంగా చూసుకుంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బ్రిక్స్, అదేవిధంగా రెడ్ సీ ట్రబుల్, ఇండియా సౌదీ అరేబియా హజ్ అగ్రిమెంట్, అదేవిధంగా చైనా తైవాన్ రిలేషన్స్, 19th నామ్ సమిట్కి సంబంధించి అనేక రకమైన అంశాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో లేటెస్ట్గా వచ్చిన డెవలప్మెంట్స్ ఈ సెక్షన్లో మీకు ప్రొవైడ్ చేశాము. నేషనల్ క్వాంటమ్ మిషన్కి సంబంధించి, అదేవిధంగా ఆదిత్య L1 మిషన్, వాయిస్ క్లోనింగ్, డైరెక్ట్ టు సెల్ శాటిలైజ్, ఇటువంటి అంశాలు ఈ సెక్షన్లో మీకు ప్రొవైడ్ చేశాము. ఇక సోషల్ ఇష్యూస్ జస్టిస్, అంటే సామాజిక సమస్యలు మరియు న్యాయంలో భాగంగా చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించిన అంశాలు, సెక్షన్ 490A సంబంధించిన ఐపీసీ, ఆంధ్రప్రదేశ్ క్యాస్ట్ సెన్సస్కి సంబంధించిన అంశాలు ఈ సెక్షన్లో ప్రొవైడ్ చేశాము. ఇంకా హెల్త్ సెక్టార్లో కనుక చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ 2023, మేనేజ్మెంట్ ఆఫ్ ద టీబీ, అదేవిధంగా న్యూట్రిషన్కి సంబంధించిన అంశాలు ఈ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఎడ్యుకేషన్ సెక్షన్లో రీసెంట్గా మనకు వచ్చిన అప్డేట్స్ కనుక చూసుకుంటే ఏసర్ రిపోర్ట్, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2023, శ్రేష్ఠ అనే ఒక ప్రోగ్రామ్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి గైడ్లైన్స్ని జారీ చేయడం జరిగింది, దానికి సంబంధించిన అంశాలు ఈ సెక్షన్లో ప్రొవైడ్ చేశాము. ఇక నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్షన్లో కనుక చూసుకుంటే ఇందులో సుప్రీంకోర్టు కన్సర్న్ ఆన్ ద GM మస్టర్డ్, అదేవిధంగా ఎల్లో రస్ట్, అదేవిధంగా ఆరోమాటిక్ క్రాప్స్ అండ్ ఫ్లోరికల్చర్కి సంబంధించిన అంశాలు అగ్రికల్చర్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణ పరంగా జరిగిన అంశాలు ఇందులో మీకు ప్రొవైడ్ చేశాము. లైక్ గ్రీన్ హైడ్రోజన్, కోల్ గ్యాసిఫికేషన్, అదేవిధంగా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ బర్డ్స్ స్పెసీస్, అదేవిధంగా సెల్ఫ్ పోలినేషన్ ఇన్ పర్షియన్ ఫ్యాన్సీస్కి సంబంధించిన అంశాలు ఇందులో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా మ్యారిటైమ్ సెక్యూరిటీ, సైబర్ కిడ్నాపింగ్, విజయ రాఘవన్ కమిటీకి సంబంధించిన అంశాలు ఈ సెక్షన్లో ప్రొవైడ్ చేశాము. జోగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్షన్లో కనుక చూసుకుంటే ఇక్కడ భౌగోళిక పరమైన అంశాలకి సంబంధించి నార్త్ ఈస్టర్న్ ఇండియాకి సంబంధించిన అంశాలు, 2024 లీప్ ఇయర్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా లోనోస్ఫెరిక్ అబ్జర్వేషన్స్ ఇన్ అంటార్కిటికా అంశాలు ఈ సెక్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా చూసుకుంటే ఇది మనకు రీసెంట్గా మనకు హిస్టరీ మరియు ఆర్ట్ పరంగా వార్తల్లో ఉన్న అంశాలు లైక్ అయోధ్య రామ్ మందిర్, అదేవిధంగా కాశ్మీరీ లాంగ్వేజ్, కలరామ్ టెంపుల్, గురువాయూర్ టెంపుల్కి సంబంధించిన అంశాలు ఈ సెక్షన్లో మీకు ప్రొవైడ్ చేశాము. ఇక నెక్స్ట్ అవార్డ్స్ సెక్షన్, ఇది మనకు ప్రిలిమ్స్లో చాలా ఉపయోగపడుతుంది. ఇందులో రీసెంట్గా వచ్చిన అవార్డ్స్కి సంబంధించిన అంశాలు లైక్ స్కోప్ ఎక్సలెన్స్ అవార్డ్, భారతరత్న అవార్డ్, జీవన్ రక్ష పాదక్ సిరీస్ అవార్డ్స్, అదేవిధంగా బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్, ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ ఇందులో మనకు ప్రొవైడ్ చేశాము. ఇక పర్సన్స్ అండ్ అపాయింట్మెంట్స్లో భాగంగా రీసెంట్గా ఎక్కువగా వార్తల్లో ప్రముఖంగా ఉన్న వ్యక్తులకు సంబంధించిన అంశాలు ఈ సెక్షన్లో ప్రొవైడ్ చేశాము.
ఇక గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన వివిధ పథకాలకు సంబంధించి అదేవిధంగా వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ సంబంధించిన అంశాలు ఇందులో ప్రొవైడ్ చేశాము. ఇక ఇంపార్టెంట్ డేస్ ఇది మనకు ప్రిలిమ్స్లో చాలా ఉపయోగపడుతుంది. జనవరి మంత్కు సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ లైక్ నేషనల్ బర్డ్స్ డే, వరల్డ్ హిందీ డే, నేషనల్ యూత్ డే, నేషనల్ స్టార్టప్ డే అంశాలు ఇందులో ప్రొవైడ్ చేశాము. ఇక నెక్స్ట్ మిస్లేనియస్ అంశాలు ఇందులో కనుక చూసుకుంటే అన్ని రకాల అంశాలు ఈ సెక్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. లైక్ జిఐ ట్యాగ్స్ ఫ్రమ్ ద ఒడిస్సా, అదేవిధంగా బాల్టిక్ సీ, అదేవిధంగా చిల్కా లేక్, అటల్ సేతు వంటి అనేక రకమైన అంశాలు ఇందులో మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ మ్యాగజైన్లో అన్ని రకాల అంశాలు క్లియర్గా ఇన్డెప్త్గా మీకు ప్రొవైడ్ చేశాము. ఈ మ్యాగజైన్ అనేది మనకు ఎక్కడ అవైలబుల్గా ఉంటుందంటే గూగుల్ ప్లే స్టోర్లో మీరు ఏకేఎస్ ఐఏఎస్ ఇంటినేషన్ అనే యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఇంగ్లీష్ మీడియం అనే మెటీరియల్ అనేది ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో మంత్లీ మ్యాగజైన్ అనే ఫోల్డర్లో మీకు ఈ ఇంగ్లీష్ మంత్లీ మ్యాగజైన్ అనే ఫోల్డర్లో మీకు ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఈ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ని కనుక మీకు డౌన్లోడ్ చేసుకుంటే ఈ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు ఈ మ్యాగజైన్ని చదువుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి సో రెగ్యులర్గా ఏకేఎస్ ఐఏఎస్ అందించే మ్యాగజైన్ని ఫాలో కండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్.